ఏరా గుర్తుని గట్టిగా కట్టించావా? ఏం లాగిన కట్టు వీడ్రావు. అబ్బబ్బా, చెత్తలో ఉన్నవాడిని కూడా ఇక్కడికి తెచ్చి బంధించామన్నానుగా. ఏడి వాడు అరుగో వస్తూ మహంకారమ్మ పలుకు మిడిసి పలుకురా గండ. అమ్మ పలుకు అబద్ధం కాదు, నిజమై తీరుతుంది. చూద్దామని అమ్మ పలుకు జగదమ్మ పలుకు నిజమై తీరుతుంది, అబద్ధం కాదు. పట్టపుటేను కట్టు తెంచుకొని కాడ రాకుండా పోతుందట. ఇంకెలా పోతుందో చూస్తా. ఎవరా ఏమిట్రా వీళ్ళెవరు? వీళ్ళ అబ్బో చాలా అఖండులండి. కోరుకున్న దాన్ని దేనైనా గుప్పిట్లోకి తెప్పించగల కొండ జాతి చెంకి తెగురా. ఇప్పుడు అందులో ఇక్కడ ఎందుకేమిటి, మన రాజకుమారిని రప్పిద్దాం. నిజంగానా? ఏ చెంచు రప్పించు. రప్పిస్తాం దొర్రా, పెళ్లికి ఒప్పిస్తాం. ఒక ఆడదాన్యనే మాట ఏమిటి, ముంజేతిలో మోక్షం చూపిస్తాం, అరచేతిలో స్వర్గం చూపిస్తాం. చూడు దొర్రా, ఇక్కడ చూడు దొర్రా, చూడు సూటిగా చూడు దొర్రా. కళ్ళు పెద్దవి చేసుకుని కలుషం తుడి చేసుకుని సూటిగా చూడు దొర్రా. కన్ను చెదరకూడదు, గుండె బెదరకూడదు, కాళ్ళు గదపకూడదు, నోరు మెదపకూడదు. దొర్రా, నీ పెళ్లికి ఈ సింగండి పిలిచి పప్పన్నం పెట్టించు దొర్రా. చూడు దొర్రా, దొర్రా ఏది అదిగో కనపడదే. కనపడుతుంది దొర్రా, కనపడుతుంది కనపడుతుంది. కాదు దొర్రా, పట్టుకోండి పట్టుకోండి పట్టించండి. ఆ చెరసాల్లో ఉన్న వాడిని తప్పించడానికి చేసిన తంత్రమా ఇది? వీళ్ళని కూడా వాడితో పాటు బంధించండి. ఎలా ఉందంటారు మన ప్రతిభ? భగ్గుమన్నట్టే ఉంది. భగవాన్ లోపలికి పట్టుకొచ్చి ఇంకా ప్రతాపాలు కొడతావేమిరా? మనం పట్టుకు రాకపోతే మీరు పట్టుకోగలిగేవారేనా? అది నిజమే. తొందరపడ్డారు చిన్న. తలుచుకుంటే నేను మాత్రం రూపు మార్చి బయటపడలేను. మహారాజు గారితో చెప్పినట్టు అర్ధరాత్రి వేళ పట్టపు తేనికతో బయటపడదాం అనుకున్నా. ఈ లోపలే తెలివి తక్కువగా మేము ఇక్కడికి వచ్చి చిక్కుకున్నాం. పట్టపుటేనుగా పారిపోతుందన్నాడే, ఆ సమయం వస్తుంది. జాగ్రత్తగా ఉండాలి మనం. తీరాది తీరాది. ఒకసారి రామ ఓ వినాయక దేవా, నా పద తరింపనావనీవా. గుండె లోపల నీ గుడి కట్టుకున్నాడ నీవాడ ఆప్తుల నేలు రేడా. గడియకో గడియకో గడువు దాటదోయి పరుగెత్తె రెక్కలపై నీరేయి. విన్నావనా మొర కన్నావయి చెరవున్న నాపై నెనరుంచలేవా. కనుదోయి కప్పురమని
కారురేయి వెన్నెలవని వెన్న మనసు వేలుకువని అన్నవని ఒక్కసారి నింగన్న చాలు పాశములు రాలునని వేడువాడదేవా దేవా 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 మా ప్రాణాలు కానీ చివరికి మన పట్టపుటేను ఏమనంది మాయపుచ్చిపోయి వ్యర్థ ప్రలాపాలతో మహారాజుకు మనంత ఆగ్రహం తెప్పించవు. ఆగ్రహం తెప్పించడం లేదు గురుదేవా, అనుగ్రహాన్ని అర్థిస్తున్నాను. ప్రభువులు అనుజ్ఞ ఇస్తే ఆ పారిపోయిన కోయవాణ్ణి పట్టపుటేనుగుతో సహా తమ పాదాల వద్దకు తెచ్చి అప్పగించగలను. పగవాణ్ణి పారిపోనిచ్చి పైగా ప్రతాపాలు కూడానా? వెనక వేలు చెనుకుల్ని కాపలా ఉంచుకుని కూడా చివరికి ఇలాంటి సిగ్గుచెడు పనిచేశావు. నీ రక్షణ ఏర్పాట్లు ఇంత లక్షణంగా ఉన్నాయన్నమాట. మహామంత్రి, ఎవరి ప్రతాపాలతోనూ పనిలేదిహ. పట్టపుటేనుగుతో సహా పగతుని పట్టి తెచ్చిన వానికి 10,000 దీనారాలు పారితోషికం ఇస్తామని ప్రకటన చేయించండి. 10,000 అడుగు ముందు వేసినట్టు ఇంకేం లేదు. ఏమిట్రా ఇది? కత్తి. నీ నెత్తి. ఇందాక నేను మొత్తుకున్నది ఇదే, మన గుండె బెదిరి గంటడి గంటడి ఇల్లు. సీర కత్తి పిండి చేసేస్తాను. ఒరే మట్కరి, నేను లోపలికి పోయి ఆ గుండెగులు ఉన్నాను గట్టిగా చప్పుడు చేస్తాను. చటుకు లోపలికి వచ్చేయండి. అలాగే. వీళ్ళందరినీ ఇంటి చుట్టూ కాపలా పెట్టు. ఏమండి ఏమండి, కొంప మునిగింది. సేనాధిపతి మన ఇంటి చుట్టూ కాపలా పెట్టాడు. సేనాధిపతి అయ్యోడా, వాడు వచ్చాడు. మనల్ని నిలువుగానో అడ్డంగానో పరపరా పరపరా నరికాడే. ఏం భయం లేదు. అరవల్లి, నువ్వు వెళ్ళి తలుపుది. వాడి సంగతి మేము చూసుకుంటాగా. తెలుపా? వెళ్ళు. పదవయ్యా. అయ్యో. అమ్మాకుంటే రానుకుంటే రాను.
మన పీఠం ఇక్కడే వేద్దాము